నేను మీ ఆదర్ల రవి. ఈ మోజెస్ అనే ప్రవక్త అని చెప్పుకునే ఈ బ్రోకరోడు వీడు పాస్టర్ కూడా కాదు. వీడికి నేను 18 లక్షలు ఇస్తే నా కొరకు ప్రార్థన చేసి ప్రవచిస్తాడట. ఒకసారి ఆడియో విన్న తర్వాత పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో ఉంటుంది, ముందు ఆడియో వినండి. హలో హలో చెప్పండి. ప్రజలండి, ప్రైజ్ లార్డ్ అండి. వందనాలండి. చెప్పండి బ్రదర్. నేను రవి అండి, నా పేరు. ఓకే, పాస్టర్ గారితో, పెద్ద పాస్టర్ గారితో ఒకసారి మాట్లాడదామని కాల్ చేశానండి. ఏ విషయం గురించి బ్రదర్? చిన్న దర్శనం వచ్చింది. పాస్టర్ గారికి చిన్న కానుక పెట్టాలనుకుంటున్నాము, కొంచెం పెద్ద మొత్తంలో. ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకేనండి, ఇది ఇక్కడ సికింద్రాబాద్ లో ప్రతి ఆదివారం సర్వీసెస్ ఉంటాయండి. మీరు ఒకసారి సర్వీసెస్ కి అటెండ్ అవ్వండి. అయ్యగారు తప్పకుండా మీతో మాట్లాడతారు. అమ్మా, ఇక్కడ సికింద్రాబాద్ లో ప్రతి ఆదివారం ఆరాధనలు జరుగుతాయి బ్రదర్. మీరు ఈ ఆరాధనలకు రండి, అయ్యగారు తప్పకుండా మాట్లాడతారు. అంటే మేము యాక్చువల్గా అమెరికాలో ఉంటాను. నేను సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తాను. ఓకే, ఈ రోజు రాత్రి వెళ్తున్నాము, బయలుదేరుతున్నాము. ఒకసారి పాస్టర్ గారితో మాట్లాడితే మా అసిస్టెంట్ అందుబాటులో ఉండరు బ్రదర్ అయ్యగారు. అట్లనండి. లైవ్ లో ఉన్నారు, ఇప్పుడు లైవ్ జరుగుతుంది కాబట్టి అందుబాటులో ఉండరు. ఒకసారి అయితే పాస్టర్ గారికి చెప్పండి, బ్రదరు హైదరాబాద్లో మన అమెరికాలో సాఫ్ట్వేర్ చేస్తారంట. హలో, చెప్పండి బ్రదర్. ఏదో కానుక కొంచెం పెద్ద మొత్తంలో ఉందంట, ఒకసారి మాట్లాడతారన్నారు, చెప్పారు. లేకపోతే మీరు ఫోన్ అపాయింట్మెంట్ అన్న తీసుకోండి బ్రదర్. కాకపోతే ఫోన్ లో అయితే అందుబాటులో ఉంటుంది. ఫోన్ అపాయింట్మెంట్ ఎప్పుడు మేడం? మీరైతే ఒకసారి మాకు వాట్సాప్ లో ఫోన్ అపాయింట్మెంట్ అని మెసేజ్ చేయండి, మేము మీకు డీటెయిల్స్ పెడతాం. ఈ నెంబర్కా మేడం? కాదు బ్రదర్, వేరే నంబర్ ఉంటుందండి. ఒకసారి చెప్పరా? 73860 73860 2077 772. ఈ నెంబర్కి ఏమైనా పెట్టాలి మేడం? పర్సనల్ ఫోన్ అపాయింట్మెంట్ అని మెసేజ్ చేయండి, మేము మీకు డీటెయిల్స్ పెడతాం. సరే సరే, కొంచెం ఈ రోజు రాత్రి మాట్లాడిచ్చేటట్టు చూడండి, ఎందుకంటే అలా కుదరదు అండి, ఈ రాత్రి కంటే కుదరదు. అంటే వెళ్ళిపోవాల్సి వస్తుంది అమెరికా. తీసుకున్నా మీరు నెక్స్ట్ వీకే వెయిట్, మీకు నెక్స్ట్ వీకే అందుబాటులో ఉంటుంది. అమెరికా వెళ్ళేది టీచింగ్ మేడం. లేదు బ్రదర్, అయ్యగారు లైవ్ లో ఉంటారు కాబట్టి అసలు కుదరదు. లైవ్ ఎప్పటికల్లా అంటే మళ్ళీ ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, నైట్ ఈవినింగ్ అంటే 10 లోపు? లేదండి, 10 లోపల లైవ్ అవ్వదు. ఒక 2 minutes ఒకసారి మాట్లాడియచ్చు కదా మేడం? బ్రదర్ ఇది ఆఫీస్ నెంబర్ బ్రదర్, అండ్ అయ్యగారు మా దగ్గర ఉండరు, అండ్ ఆల్సో లైవ్ లో కూడా ఉన్నారు, సో ఇట్స్ నాట్ పాసిబుల్. సరే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే, విషయంలోకి వెళ్దాం. ఈ మోజెస్ అనే ఈ దొంగ ప్రవక్త ఎవరైతే ఉన్నారో, ఈయన దొంగ, వీడి దొంగ ప్రవక్త, వీడు దొంగోడు అని నేను ఎలా కనిపెట్టాను అంటే, ఆదర్ల రవి ఎప్పుడు ఒక పాస్టర్ని వీడు దొంగ అని అన్నాడు. ఎందుకు అంటే, అలా అనాలి అంటే అలా అనిపించుకోవడానికి వాడికి ఆ అర్హత ఉండాలి. వీడు దొంగ పాస్టర్, వీడు దొంగ ప్రవక్త అని వాడు అనిపించుకోవాలి అని అంటే వాడికి ఆ క్వాలిఫికేషన్ ఉండాలి. ఎవరిని పడితే వారిని ఆదర్ల రవి దొంగ ప్రవక్త, దొంగ పాస్టర్ అని ఎట్టి పరిస్థితుల్లో కూడా అండు. ఎందుకంటే పాస్టర్లని అతిగా గౌరవించేది ఆదర్ల రవి. పాస్టర్లకి కష్టమొత్తే కారే కన్నీటి బొట్టు ఆదర్ల రవి. అదే పాస్టర్లకి అన్యాయం జరిగితే ఎత్తిన చేతిని నరికే కత్తి కూడా ఆదర్ల రవి. పాస్టర్లకి కష్టమొత్తే కారే కన్నీటి బొట్టు ఆదర్ల రవి. పాస్టర్ల మీదకి ఎవడైనా కయ్యానికి వస్తే ఎత్తిన చేతిని నరికే కత్తి ఆదర్ల రవి. అయితే అదే పాస్టరు దొంగ అయితే, అదే పాస్టరు నేను ప్రవక్తని అని చెప్పుకుంటే ఆదర్ల రవి చూస్తూ ఊరుకోడు, పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. అసలు ఈయనలో ఏముంది, ఏం చేస్తున్నాడు, ఈయన బిహేవియర్, ఈయన యాటిట్యూడ్ ఏముందో అని పెద్ద భూతదం పెట్టి పరీక్షించి
చూస్తాను, చూస్తేనే అంటాను. కానీ ఈ మోజేస్ అనే ఈ దొంగ ప్రవక్త ఎవడైతే మీకు కనిపిస్తున్నాడో వాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రవక్త కాదు. వాడొక దొంగ మాటల గారడీ చేస్తూ, మాటల మాంత్రికుల్లాగా మాట్లాడుతూ, స్పీడ్ గా మాట్లాడుతూ, ఏదో దేశం నుంచి కొత్తగా ఈ దేశానికి వచ్చినట్టు, ఏదో రాష్ట్రం నుంచి వెళ్ళి ఈ రాష్ట్రానికి వచ్చినట్టు, లేకపోతే తెలుగు పూర్తిగా రానట్టు, చిన్నప్పటి నుంచి వెళ్ళి అదొక లాంటి ధోరణితో మాట్లాడినట్టు ఊగుతూ, దేవుడు అలా చేశాడు, ఇలా చేశాడు, మీరు 18 లక్షలు ఇస్తే మీకు దేవుడు ఇలా చేయబోతున్నాడు, దేవుడు అలా చేయబోతున్నాడు అని ఒక ఎమోషనల్ స్లాంగ్ ఏదైతే ఉందో దాన్ని ఆసరాగా చేసుకొని ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తా ఉన్నాడు మన మోజెస్ అబద్ధ ప్రవక్త. ఈ ప్రవక్త గురించి మీకు 22 ప్రూఫ్లు చూపిస్తాను. నా వాటితో, నేను నిన్న ఫోన్ కాల్ మాట్లాడిన వాటితో దాదాపు 23, 24 దాదాపుగా ఒక 25 ప్రూఫ్లు చూపిస్తాను. ఓపిగ్గా ప్రశాంతంగా వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి. ప్రతి పాస్టర్ ఇట్లాంటి ఏషాలు ఎవడైనా వేస్తా ఉన్నాడో దొంగ పాస్టర్, అబద్ధ బోధకుడు చూడాలి, మీరు కనిపెట్టాల. ఆదర్ల రవిలాగా ఎవడైనా నేను ప్రవక్తని అని చెప్పుకుంటున్నాడా, వాడికి ప్రవక్త క్వాలిఫికేషన్స్ ఉన్నాయా చూడాలా మీరు. వాడు ఎందుకు ఆ వేషం వేశాడో మీరు కనిపెట్టాలా. ఆదర్ల రవిలాగా మనం ఒక్కొక్క వీడియోని మనం చూస్తూ దానికి ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఈ వీడియో చూద్దాం, చూడండి. ఎవరైతే వివేచన కృపావరం కలిగి ఉంటారో వారేం చేస్తారంటే మనుషులు చేసే కార్యాలన్నీ కూడా వడపోస్తారు. ఏం చేస్తారట, నిన్ను వడపోయడానికి వచ్చా. ఎవడైతే వివేచన వరం గల వాడై ఉంటాడో వాడు వడపోస్తాడట, ప్రతి దాన్ని పరీక్షించి పరిశోధించి. అందుకే ఈ బాబుని ఇప్పుడు మనం పరిశోధించి పరీక్షించి జల్లెలతోటి వడపోద్దాం. మొత్తం ఒక్క ఆవ గింజ అసలు కన్ను మైక్రోస్కోపీ పెడితే కనపడనంత వడపోదాం. ఓకేనా? ఈయనని వడపోసి జల్లబడదాం. ఆయన అన్నాడుగా, వివేచన వరం ఉంటే వడపోసి చూస్తారట. బాబు, నిన్ను వడపోసి కాచి చల్లార్చి తాగుతాం. అర్థమైందా? అశుద్ధమైన వాటిని వడపోసి కాచి చల్లార్చి తాగుతాం. ఓకేనా? అది చేద్దాం ఇప్పుడు. ఓకేనా? నెక్స్ట్ వీడియో చూద్దాం. 22 వీడియోలు చూపిస్తాను నేను మీకు. ప్రతి వీడియోలో మీకు క్లియర్ కట్ గా మొత్తం చూపిస్తాను వీడు ఎంత దొంగో. అర్థమవుతుందా? నెక్స్ట్ వీడియో రెడీ. ఈ వరం నీకు జ్ఞానాన్ని ఇస్తుంది. ఈ వరం ఎవరిని కలవతో చెప్తుంది. ఈ వరం నిన్ను బలవంతునిగా చేస్తుంది. ఈ వరం నష్టం నుంచి నివారిస్తుంది. ఈ వరం నిన్ను ఒక సూపర్ మ్యాన్ లాగా చేస్తుంది. ఎవరు ఈ వరం కోసం ఎదురు చూస్తున్నారు? చెయ్యి పైకెత్తండి. మీరు చేతులు పైకెత్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరికి వివేచన కృపావరాన్ని దయచేయుచున్నాడు. నీకు ఆ వరం వస్తుంది, నీకు ఈ వరం వస్తుంది, నీకు ఆ వరం వస్తుంది, నీకు ఈ వరం వస్తుంది, నీకు ఆ వరం వస్తుంది అని చెప్తా ఉన్నాడు ఈయన. పాస్టర్ కాదు ఈయన. పాస్టర్ అంటే చిన్నోడు, మళ్ళా ప్రవక్త, మోజెస్ ప్రవక్త. వీడికే వరాలు లేవు, ఈడు మళ్ళీ అందరికి వరాలు ఇస్తాడట. ఈడి దగ్గరనే ఈడే బోగస్, ఈడే శుద్ధ దండగాడు, ఈడే అబద్ధపు ప్రవక్త. ఈ ప్రవక్త వరాలు ఇస్తాడట వచ్చిన ప్రజలకి. చర్చికి ఎవడైతే వస్తాడో, సంఘానికి ఎవడెవడైతే వస్తాడో వాడికి వరాలు ఇస్తాడట. ఈడికే వరాలు లేవు, ఈడికే దిక్కు దివన లేదు. వీడికే వరాలు లేక వాడు తయారు చేసుకున్న వరం మాయమాటలు చెప్పడం. నీకు ఆ వరం వస్తుంది, నీకు ఈ వరం వస్తుంది, నీకు ఈ వరం వస్తుందని కృపావరం వస్తుందట. ఏంటి మాయమాటలు? నీకే వరాలు లేవు, నీకే వరాలు లేకపోతే వచ్చిన వాళ్ళకి ఏమిస్తావు వరాలు?
గ్రుడ్డివాడికి త్రోవ చూపించిన ఎడల ఇద్దరు గుంటలో పడుదురు కదా అని మత్తయి సువార్తలో ఉంది. గ్రుడ్డివాడు ఈ దొంగ ప్రవక్త ఇంకా ఏం చేస్తాడు? గుడ్డోడికి ఈ గుడ్డోడు ఇద్దరు కలిసిపోయి గుంటలో పడతారు అంతే. ఈడు త్రోవ చూపిస్తున్నాడు అనుకుంటున్నారు మీరు? లేదు, ఈడు దొంగ ప్రవక్త. వీడి దగ్గర శక్తులు లేవు, వీడి దగ్గర వరాలు లేవు. మీకు వరాలు ఇయ్యడు, మీకు శక్తులు ఇయ్యడు. మీరు ఇండివిజువల్ గా ప్రేయర్ చేసుకోండి, దేవుడు మీకు ఏది కావాలో అది అనుగ్రహిస్తాడు. నేను స్వస్థతలు లేవు అనట్లేదు, ఈడు చేస్తారు లేవు స్వస్థతలు. ఈ అబద్ధ ప్రవక్త చేస్తే లేవు స్వస్థతలు. నువ్వు ప్రార్థించుకో, నువ్వు నిజంగా ప్రార్థించుకో, నిజంగా నమ్ము యేసు ప్రభుని, నిజంగా విశ్వసించు, నిజంగా నమ్ము ఆయన్ని, నీ పూర్ణ ఆత్మతో ఆయన ప్రార్థించు, తప్పకుండా నీకేం కావాలో జరుగుతుంది. ఇట్లాంటి బోకరోల దగ్గర పోయి మీరు ప్రార్థనలు చేపించుకోవడం, ప్రవచనాలు చెప్పించుకోవడం, గారడి మాటలు చెప్పించుకోవడం, జ్యోతిష్యపు మాటలు చెప్పించుకోవడం, బ్రోకర్ మాటలు చెప్పించుకోవడం, జాతకాలు చెప్పించుకోవడం. ఇప్పుడు బయట అందరూ అన్నిళ్ళు ఏం చేస్తారని అంటే జాతకాలు చెప్పించుకుంటారు, తర్వాత సోది చెప్పించుకుంటారు, తర్వాత పంచాంగాలు చెప్పించుకుంటారు, తర్వాత వాళ్ళ స్థితిగతులు ఎట్లున్నాయో జ్యోతి ఆ రోజు గడియ ఎట్లుందో వాళ్ళు చూపించుకుంటారు. కానీ మనకు అట్లాంటివి మనకు లేదు. ప్రతిరోజు ప్రతి గడియ ఆయన దీవించే ఇచ్చాడు. నువ్వు చేసే పనుల వల్ల అది నీకు శాపంగా మారొచ్చు, నీ ప్రవర్తన వల్ల అది నీకు విరుద్ధంగా మారొచ్చు. కానీ ప్రతిరోజు ప్రతి గడియ ప్రతి సమయం అమూల్యమైంది, ఆయన సృజించింది. నువ్వు చేసుకున్న దాని వల్ల అది నీ సమయాన్ని మారుస్తుంది, నీ పరిస్థితిని మారుస్తుంది. అంతే తప్ప ఈ గారడి చేసేటోడు కృపావరములు ఇస్తాను, మీకు కృపావరములు ఇస్తాను, మీకు అది చేస్తాను, మీకు ఇది చేస్తాను, మీకు ఆ వరాలు ఇస్తాను అని అంటే ఈడోడు ఈయడానికి వరాలు చెట్లకు కాసేయా? అది మార్కెట్లో దొరికే టమాటకాయల 10 రూపాయలకి కిలో దొరకడానికి. పరిశుద్ధంగాను పవిత్రంగాను నీ పూర్ణ ఆత్మతో ఆయన్ని ప్రార్థిస్తే ఆయన నీకేం కావాలో ఇస్తాడు. నీ యొక్క మొత్తం నీ బాధలన్నీ, నీ సమస్యలన్నీ, నీకు కావాల్సిన ఏం కావాలో ఆయన ఎరిగున్న దేవుడు, ఆయన ఇస్తాడు. కానీ ఈడేవాడు ఇవ్వడానికి మాయ మాటలు చెప్పి మీ దగ్గర డబ్బులు తీసుకుంటాడు, అంతే, ఏముండదు బోడిగా. మరో వీడియో చూద్దాం. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా, అరుస్తూ అగ్ని గంధకాలు, అగ్ని గంధకాలు, పట్టలోనికి తల్లోనికి అగ్ని గంధకాలు. ఏంది దారుణం? ఏమిటి దారుణం? వాడి బొంగులు గుంజుకొని అని అర్థం అన్నాడు. ఏంటి ఆ బొంగురు గుంజుతోటి అరిసినంత మాత్రాన అక్కడ వాడికి ఏమైనా వరాలు ఉన్నట్ట? దేవుడేమైనా వాడి మీదకి వచ్చినట్ట? వాడి బొంగురు పోయిన నోరు వేసుకొని అగ్నిగంధకాలు అంటా ఉన్నాడు. ఏం అగ్నిగంధకాలు రా? అగ్నిగంధకాలు ఏంది అసలు? ఆ బొంగురు పోయిన నోరు వేసుకొని ఆ మైక్ లో వాడు కొద్దిగా ఎక్కువ పెడితే అది కాస్త ఓ అంటే ఇంకొక 10 సార్లు ఓ ఓ ఓ ఓ అని. అక్కడ ఈడు ఆమె కింద బర్రి మామూలుగా సాధారణంగా బొర్లుతుంటే వా వా అని మొత్తుకుంటా ఉంటే ఇంకా ఆమెకి ప్రోత్సాహం ఎక్కువైపోయి, ఆనందం ఎక్కువైపోయి, ఉత్తేజం ఎక్కువైపోయి ఒకసారి బొరలాడిసిన ఆమె 10-20 సార్లు బొర్లుతా ఉంది. ఇంకా ఈడు మైకులు మొత్తుకోవడం, ఆమె బొరలటం దొరలటం, ఈడు మొత్తుకోవడం బెర్ర గొంతేసుకొని ఆమె బొరలటం దొరలటం. ఏంది ఇది? చిల్లర పనులు. ఇటు దొరికించిండా యేసయ్య? బైబుల్లో ఎక్కడైనా ఆయన ప్రార్థన చేస్తా ఉంటే బొర్లారు, రోల్గా చుట్టుకుంటూ వెళ్ళిపోయారు అని ఉందా? కన్నా బొరలటం దొరలటం ఉందా? కళ్ళు లేనివాడికి కళ్ళు ఇట్లా అంటే కళ్ళు వచ్చినాయి. కుష్టివ్యాధుడు నీళ్ళల్లో మునిగి లేస్తే చాలు వాడి కుష్టివ్యాధి అంతా పోయింది. గుడ్డివాడికి చూపులు ఇచ్చాడు, కుంటి వాళ్ళని లేపాడు,
ఆ అట్లా అరిశాడా అని యేసుప్రభు అరిచిండా? పోనీ వాళ్ళ శిశువులను అట్లా అరిచినట్టు బైబిల్లో ఉందా? వాళ్ళ శిశువులకు కూడా ఇచ్చాడుగా స్వస్థత చేయమని. అట్లా వాళ్ళ శిశువులు ఏమన్నా అరిశారా? కేకలు వేశారు స్వస్థత చేసేటప్పుడు, శిశువులు కేకలు వేసిరి అని బైబిల్ ఎక్కడన్నా రాసిందా? ప్రవక్తలు ఎక్కడన్నా కేకలు వేసి అని బర్రెగం చేసుకుని అరిచి ఎక్కడైనా ఇట్లా చేసినట్టుందా? ఏంది ఇది? మీరు సంఘానికి వచ్చేటోళ్ళు ఏం చేస్తా ఉన్నారు? వాడేం చేస్తా ఉన్నాడు? వాడు దొంగ పాసరు కూడా కాదు కనీసం. మళ్ళీ వాడు ప్రవక్త అట. ఉం? దొరలటం రోల్లో చుట్టుకొని పోతా ఉందమ్మా. పొర్లు దండాలు పెడతా ఉంది. నాగిని గిట్ల డాన్సులు ఎత్తారు చూసినా నాగిని పాటలప్పుడు అట్లా ఎత్తా ఉందమ్మా. ఏం ఆనందం, ఏం ఉత్సాహం, ఏంది అసలు మీ కథ ఏంది, మీ పరిస్థితి ఏంది? క్రైస్తవ్యం అడిగిపోతుంది. ఎంతమంది తిట్టుకుంటా ఉన్నారు, ఎంతమంది ఇట్లాంటి వీడియోల్ని వీడియోలు ఇంతకుముందు రీల్స్ చూడాలంటే జోకులు వస్తే వీడియోలు చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు క్రైస్తవంలో ఇలా తయారైన వల్ల, ఇట్లా తయారు చేసేవాడి వల్ల ఒక వీడియోలు మాత్రం అలా చేస్తా ఉన్నారు, రీల్స్ చేస్తా ఉన్నారు. రీల్స్ ఇప్పుడు ఈ క్రైస్తవులు చేసే పిచ్చి పనులని మనం రీల్స్ గా చూడాల్సి వస్తుంది. కొద్దిసేపు ఎవరికైనా తలకాయ వచ్చినప్పుడు, చిరాకులు వేసినప్పుడు రీల్స్ చూస్తే, జోకులు వస్తే కొద్దిగా తలనొప్పైన పోతుందేమో అనుకునే వాళ్ళు ఇంతకుముందు ఒకప్పుడు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా మారిందంటే, రీల్స్ చూడాలంటే ఓన్లీ క్రైస్తవుడు ఇట్లా బొర్లే వాడు బెర్రగం తీసుకొని అరిసే అరుపులు. వాడు ప్రవక్తనా, వాడు పాస్తరా? అలా చేయొచ్చా? దేవుని నామానికి ఎంత అవమానం. అలా చేస్తారా ఎవరైనా? చూద్దాం, ఇంకొక వీడియో చూద్దాం. వీడియో. ఆస్తి లేదు, అంతస్తు లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, కారు లేకపోవచ్చు. బైబిల్లో ఉన్న మాటలు నేర్పండిరా అంటే, మీకు కారు లేదు, మీకు ఇల్లు లేదు, మీకు వాకిల్ లేదు, మీకు లెట్రూమ్ లేదు, మీకు బాత్రూమ్ లేదు, బాత్రూమ్ లో టబ్బు లేదు, టబ్బులో మగ్గు లేదు. నేర్పేది చెప్పేది? మీకు ఆస్తులు లేవు, మీకు అంతస్తులు లేవు, మీకు బండ్లు లేవు, మీకు సైకిల్ లేవు, మీకు స్కూటర్లు లేవు, మీకు కార్లు లేవు. నీ బిడ్డకు మంచి మొగుడు రావాలి, నీ కొడుక్కి మంచిగా ఒక ₹1,00,00,000 కట్నం తీసుకొచ్చే కోడలు రావాలి, ఆ పిల్లకి మంచి జాబ్ ఉండాలి, మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి సాగాలి, మీరు దునపోతులు తిన్నారు తిని ఇంట్లో కూర్చోవాలి. ఇది వల్ల వీటి కోసం ఇది ప్రవక్త అయింది. బైబిల్లో ఉన్న బైబిల్ నేర్పండిరా అంటే, ఇవన్నీ బోకర మాటలు ఎందుకు? నీకు ఆమె ఆస్తుల గురించి ఎందుకు, ఆమె కార్ల గురించి ఎందుకు, ఆమె మేడల గురించి ఎందుకు, ఆమె మిద్దెల గురించి ఎందుకు, వాళ్ళ కొడుకుల గురించి ఎందుకు, వాళ్ళ కోడళ్ళ గురించి నీకెందుకు? బైబిల్ వాక్యాలు నేర్పండిరా అని దేవుడు బైబిల్ ఇస్తే బ్రోకర్ మాటలని నేర్పుతా ఉన్నది ఎదవలు. మళ్ళీ వీడు ప్రవక్త అట. ప్రవక్తలు ఏం చెప్పారండి బైబిల్లో? ఏం చెప్పారు ప్రవక్తలు? నీకు కారు లేదు, నీకు ఎడ్ల బండి లేదు, నీకు బైక్ లేదు, నీకు సైకిల్ లేదు అని నేర్పాడా? నీకు ఇల్లు లేదు, నీకు వాకిల్ లేదని ప్రవక్తలు ప్రవచించారా? మరి ఈ బ్రోకరోడు ఏంటి, ఏం మాట్లాడుతా ఉన్నాడు వీడు? నీకు ఆస్తి లేదా, నీకు కారు లేదా, నీకు ఇల్లు లేదా, నీకు వాకిల్ లేదా అని మాట్లాడుతా ఉన్నాడు వీడు. ఏ ప్రవక్త అయినా అలా మాట్లాడా? బైబిల్లో ఏ ప్రవక్త అయినా ఆస్తుల గురించి, ఆస్తుల పంపకాల గురించి మాట్లాడా? లెట్రూన్ల గురించి, బాత్రూమ్ల గురించి, ఇళ్ల గురించి మాట్లాడా? మరి వీడెందుకు మాట్లాడుతున్నాడు ఇలా? వీడు ప్రవక్తనా? వీడు దొంగ కదా? వీడి ఖండించొద్దా? ఈయన బుద్ధి చెప్పొద్దా? చెప్పాలి మనమంతా. ఇట్లాంటి ఎదవల్ని వదిలిపెట్టొద్దు. మరో వీడియో చూద్దాం. నువ్వు అనుకొచ్చున్నావు, సైతాన్ నా వెనక ఎందుకు పడుతున్నాడు, దురాత్మలు నా వెనక ఎందుకు పడుతున్నాయి, చేతబడి నన్ను ఎందుకు పీడిస్తుందంటే కారణం మోజెస్ దగ్గరికి పోవాలి. కారణం ఎంజి మోజెస్ ప్రవక్త దగ్గరికి పోయి 18 లక్షల రూపాయలు ఇచ్చి ప్రార్థన చేపించుకొని దొంగ ప్రవచనం చెప్పించుకొని రావడం కోసం. సాతాను ఎందుకు ఎమ్మడబడుతుంది? మోజెస్ పాస్టర్ దగ్గరకు పోవాలి, ప్రవచనం చెప్పించుకోవాలి, ప్రార్థన చేయించుకోవాలి, దొంగ ప్రవచనం చెప్తాడు, దొంగ వాక్యం చెప్తాడు, దొంగ వేషాలను చూపిస్తాడు. అందుకు సాతాను పడుతుంది. అవునా? అదా చెప్పింది దేవుడు మనకి. సాతాను ఎందుకు పడుతుందో చెప్తున్నాడు. సాతాను ఎందుకు పడుతుందిరా మోజెస్? నీలాగా గారడి మాటలు చెప్పి, బ్రోకర్ మాటలు చెప్పి, ప్రవక్త అని చెప్పుకొని
పిచ్చకుంట్ల వాగడంతా వాగి ప్రజల్ని అన్యాయం చేస్తా ఉన్నావు, అక్రమంగా వాళ్ళ దగ్గర డబ్బులు దోసుకుంటా ఉన్నావు. మీకు భయం కట్టలేదా? భయం లేదా? దేవుడు శాపం పెడతాడు నేను ఇట్లాంటి బ్రోకర్ మాటలు చెబితే అనే భయం కావట్లేదా? గుండెల్లో గుబులు పుడతలేదా? నేనేమైనా దేనినైనా తప్పుగా ఉపయోగించి తప్పుగా వాడితే ఏమైనా అవుతుందేమో అన్న భయం లేదా? మరో వీడియో చూద్దాం. పేరు ఉంది, నీ పేరు మీద ఆస్తి ఉంది, నీ పేరు మీద అంతస్తు ఉంది, ఐశ్వర్యం ఉంది. ఆ ఆస్తిని, అంతస్తును, స్వాస్థాన్ని నీ పేరు మీద ఆస్తి ఉంది, నీ పేరు మీద అంతస్తు ఉంది. ఆ ఆస్తిని ఆ అంతస్తుని సమస్తాన్ని ప్రవక్త మోజెస్కి ఇయ్యండి. అదేనారా నువ్వు చెప్పేది? ఆస్తుల గురించి నువ్వు ప్రవక్త అయింది, అంతస్తుల గురించి నువ్వు ప్రవచించేది. నీ దగ్గర ఆస్తి ఉంది, నీ దగ్గర అంతస్తు ఉంది, అది నాకు ఇవ్వండి మోజేస్ని, దొంగ ప్రవక్తని. నేను దీని గురించేనా నువ్వు ప్రవక్త అయింది? ఈ బ్రోకర్ మాట చెప్పడానికి నువ్వు ప్రవక్త అయింది? వీడియో చూద్దాం. వీడియో 1 minute వీడియో ప్లీజ్. నాకు చనిపోవాలని ఉండే. ఆ బిడ్డ కళ్ళలో నుంచి కన్నీళ్లు వస్తున్నాయి. నాకు చనిపోవాలనుంది. ఆ బిడ్డ కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వస్తాయి. బిడ్డ కళ్ళల్లో నుంచి లేరుతా ఉంటే కన్నీళ్ళు లేకపోతే, కన్నీళ్ళు ఏడ్చినప్పుడు కళ్ళల్లో కన్నీళ్లు రాకపోతే రక్తపు చుక్కలు వస్తాయా? ఏడుస్తుంటే కళ్ళల్లో నుంచి కన్నీళ్లు రాకపోతే రక్తపు చుక్కలు వస్తాయారా? ఒకవేళ నువ్వు ప్రవక్తవు కాబట్టి అప్పుడు ప్రవక్తలు ఎర్ర సముద్రం మీద ఆ కర్రలు వేసినప్పుడు పాయలైనట. మరి నువ్వు ఇప్పుడు కన్నీళ్ళని రక్తంగా మారొచ్చగలవా మోజేస్? ఇంకొక సాక్ష్యం చూద్దాం పట్టండి. ఎంత విచిత్రంగా ఉంటదంటే, అబ్బో ఇట్లాంటి గొర్రెలు ఉన్నంత కాలం ఇట్లాంటి ఎదవలు బతుకుతానే ఉంటారు హ్యాపీగా. వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదిస్తూ హ్యాపీగా బ్రతుకుతారు వీళ్ళు. చూడు ఏమో సాక్ష్యం చూడు. ఇట్లాంటి గొర్రెలు ఉన్నంత కాలం ఇంతేగా మన బతుకు ఆగాధం, క్రైస్తవ్యం వ్యర్థం. వాళ్ళు హిందువులు ఇట్లనే రీల్స్ చేసుకొని మన పరువులు తీస్తూనే ఉంటారు. ఒకసారి వీడియో చూడండి. నిద్రపోయేటప్పుడు మా పిల్లలు కాళ్ళు తొక్కితే కానీ నేను పడుకునేదాన్ని కాదు. 16th January యూట్యూబ్ లైవ్ లో నేను జాయిన్ అయ్యాను. రమ్య మోజెస్ గారు లైవ్ రన్ చేస్తున్నారు అనమాట. నా పేరు అనౌన్స్ చేయడం జరిగింది. మీ పేరు సిస్టర్? సుభాష్ని. మీ పేరు సుభాష్ అని పిలిచారు. మీకు కూడా చెప్పారు. అది కరెక్ట్. అది కరెక్ట్. అనౌన్స్ చేసినప్పుడు నా వెన్నెముక వాప్ అనేది అక్కడ పూర్తిగా చెమటలు పట్టిపోయాయి. మీ పేరు పిలవగానే మీకు అండ్ వెనస్డే థర్స్డే రోజు చాలా బాధతో నేను ఏడ్చుకున్నాను. ఓకే. ఫ్రైడే రోజు నాకు విడుదల కలిగింది. ఫ్రైడే రోజు మీకు విడుదల కలిగింది. ఫ్రైడే రోజు మీకు విడుదల కలిగింది. మీ నొప్పి విడిచేసి వెళ్ళిపోయింది. ఇక అప్పటి నుంచి మీకు నొప్పి ఉందండి? లేదు. అప్పటి నుంచి మీకు నొప్పి స్వస్థ కలిగింది. వావ్, గట్టిగా గట్టిగా హల్లెలూయా. పాస్పర్లకు కొట్టండి, అయ్యగారికి డబ్బులు పంపండి. మీ పేరు పెట్టి పిలిచారు, మీ ప్రాబ్లం ఉందని చెప్పారు. చెప్పండి చెప్పండి, నోట్లో మైక్ దూర్చి చెప్పండి చెప్పండి చెప్పండి. ఇప్పుడు సాక్ష్యం చెప్పిన భర్త ఎవరైతే ఉన్నారో బ్రదరో, ఒకవేళ మీరు ఈ నా వీడియో చూస్తే గిన మీ ఆయన దగ్గర పోయే ముందు ఏ ప్రాబ్లం అయితే ఆమెకి పోయిందో ఆ ప్రాబ్లం మళ్ళా ఉంది అని మీకు చెప్పిందంటే నడుము నొప్పో కాలు నొప్పో ఉందట. ఆ నొప్పి మళ్ళీ జీవితాంతం రాకూడదు. ఒకవేళ వస్తే గొడ్డలు పెట్టి నడుము కన్నో కాలు కారణం ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో అక్కడ నరికేయండి. ఎందుకంటే మన దొంగ ప్రవక్త గారు స్వస్థతనిచ్చారు. ఇప్పుడు యేసు ప్రభు గుడ్డలకు చూపించినప్పుడు మళ్ళీ చూపు ఒక 2 రోజులు వెలిగి లైట్ బుగ్గలాగా ఆరిపోలేదు, ఎప్పటికి కొడదచ్చేదాకా ఉంది. కుష్టి వ్యాధి మళ్ళీ కుష్టి వ్యాధి రాలేదు. కాళ్ళు పోయినోడికి ఆయన బాగు చేస్తే, కాళ్ళు లేనివాడికి కుంటి వాళ్ళని గుడ్డు వాళ్ళని ఊత చేయగల వాళ్ళని బాగు చేస్తే అయినా మళ్ళీ ఇంకెప్పుడు మళ్ళీ వాళ్ళకి రిపీట్ ఆ ప్రాబ్లం రాలేదు. ప్రవక్తలు చేసినా, ఆ తర్వాత అపోస్తులు చేసినా, శిష్యులు చేసినా, ఎవరు చేసినా ఆ ప్రాబ్లం మళ్ళీ రాలేదు. ఈమెకి మీ ఆవిడకి
ఈ దొంగ ప్రవక్త ప్రవచిస్తే ప్రాబ్లం చేస్తే లైవ్ లోనే తగ్గిపోయింది కాబట్టి మీ ఆమెకు మళ్ళా ఆ ప్రాబ్లం మీ ఆమె ఎప్పుడైనా చెప్తే హాస్పిటల్ తీసుకుపోకండి. అది కాక బోనస్ గా మీరు ఆమెకు ఒక గిఫ్ట్ ఇవ్వండి. ఏంటంటే కాలు నొప్పి అన్నా నడుము నొప్పి అన్నా ఎక్కడ ప్రాబ్లం అయిందో అది తగ్గిపోయింది కాబట్టి జీవితంలో మళ్ళీ ఎప్పుడన్నా అక్కడ నొప్పి అంటే గొడవలు పెట్టి ఆ ప్లేస్ ని తీసేయండి. ఎందుకనంటే మరి ఆయన ప్రవచించి దీవించి ఆయన దానికి హీలింగ్ ఇచ్చినప్పుడు మళ్ళీ అది రాకూడదుగా. మళ్ళీ వచ్చిందంటే వాడు దొంగోడ ఉండాల. చేస్తే ఈయన కాళ్ళ మెరగొట్టు, లేకపోతే ఆమె నడుమ మెరగొట్టు, ఏదో ఒకటి చెయ్యి మొత్తానికి. ఓకేనా? ఇంకొక వీడియో చూద్దాం. శుభవార్త ఈ వచ్చే ఆదివారం ఫిబ్రవరి 1వ తారీఖు అండి. మరి ఈ ఆదివారంతో ఫిబ్రవరి మాసం ప్రవచించబోతున్నాము. సండే వచ్చింది. ఏదో చెప్తాడట, ప్రవచించబోతాడట. శుభవార్త అండి, ఈ వచ్చే వారం ఈ ఆదివారం మనం ప్రవచించబోతున్నాము. బైబిల్లో పెద్ద పెద్ద ప్రవక్తలకు ముందే ప్రవచించబోయేది కూడా చెప్పలేదు, కానీ నేను ప్రవచిస్తాను, నేను పెద్ద ప్రవక్తని, అందరికంటే పెద్ద ప్రవక్తని అని గారడి మాటలు చెప్తున్నాడండి. గారడి మాటలు. ఇలా అయితే మరిగా ఏం చేద్దామంటారు? మరో వీడియో చూద్దాం. రోగంతో పీడించబడి స్వస్థ కోసం చూస్తున్నారా? చేతబడి శక్తులు మిమ్మల్ని వెంటాడుతున్నాయి. చెప్పండి. సో దేని వాటి కోసం నుంచి విడుదల చూస్తున్నారో కోసం చెప్పండి. చూస్తున్నారా? ఇంకా మీ ఇంట్లో జరగాల్సిన కార్యాలు అయిపోయినాయి, మ్యారేజ్ కోసం చూస్తున్నారా? లేకపోతే మీరు మ్యారేజ్ కోసం చూస్తున్నారా? మీ ఇంట్లో ఎవరికైనా దెయ్యం పట్టిందా? మీ ఇంట్లో ఎవరికైనా భూతం పట్టిందా? మీ ఇంట్లో లెట్రూమ్ లేదా? మీ ఇంట్లో బాత్రూమ్ లేదా? మీకు ఆస్తులు పాస్తులు ఏమన్నా లేవా? మీకు స్వస్థత వరాలు కావాలా? మీకు ఇంకేమైనా కార్లు లేవా? మీరు కట్నం కోసం చూస్తున్నారా? బిడ్డల కోసం చూస్తున్నారా? కడుపులు కాల్చడం కోసం చూస్తున్నారా? దేనికోసం చూస్తున్నారో మన 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 ప్రవక్త గారికి చెప్తే ఆడు చూసుకుంటాడు మొత్తం. ఇక ఇక్కడ నుంచి ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఒక ఎత్తు. ఇక ఈ వీడియో చూడండి, ఇక మామూలుగా ఉండదు. ఇక చూడండి, కానీ అమ్మ కానీ యాక్షన్. చర్చిలో ఎవరు భయపడడం లేదు. లూసిఫర్ వాడు మరి లూసిఫర్ ఉండి ఏం చేస్తున్నావు చెప్పు. ఈ ప్రాణాల కొరకు నువ్వు వచ్చావా? ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఈమె ప్రాణాలు తీయడానికి వచ్చావా? ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఎక్కడి నుండి వస్తుంది? వాళ్ళ ఇంటి దగ్గర ఆర్టీసీ బస్ ఎక్కి ఆధార్ కార్డు ఇస్తే తీసుకొచ్చి నీ చర్చి దగ్గర నింపాడు. ఇక ఉన్న స్టోరీ అంతా నువ్వే చెప్పాలా. దెయ్యం ఉందా, భూతం ఉందా? అసలు ఆమెకి ఇంటికన్నా వచ్చేటప్పుడు ఏ దెయ్యం పట్టలే, ఏ భూతం పట్టలే. నిన్ను చూసిన తర్వాత నీకు గిరాకీ లేదు కాబట్టి నీ గిరాకీ కోసం చిన్న ఎక్స్పెరిమెంట్ చేసింది అంతే. అర్థమైందా? నీ గిరాకీ కోసమే చేస్తారు వీళ్ళంతా. వాళ్ళకి ఏ దెయ్యమో పట్టలేదు, వాళ్ళకి ఏ భూతమో పట్టలేదు. నీ దగ్గర గిరాకీ లేదు. నీకు కావాల్సిన, నువ్వు ఏం కావాలని కోరుకుంటున్నావో ఆ గిరాకీ లేకపోవడం వల్ల వాళ్ళు నీకు గిరాకీ ఇవ్వడానికి మాత్రమే వచ్చారు. అంతేగాని నీకు ఏ దెయ్యం పట్టింది, నీకు ఏ భూతం పట్టింది అని నువ్వు దీర్ఘాలు తీయటం కోసం కాదు. ఓకేనా? గారడ మాటలు చెప్పడం కోసం కాదు. ఒకసారి వీడియో చూద్దాం. పట్టు ఇంకోటి ఉంది. ఓయ్ వీడియో. దేవుడు నీతో సెలవిస్తున్న మాట ఏంటంటే, నేను నీకు 3 మేలు చేస్తాను, 3 కార్యాలు చేస్తాను, నీ కీళ్ళు తొలగిస్తాను, నీ యొక్క మేలు చేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తానండి. నువ్వు శాపం గుండా వెళ్తున్నావా, నష్టం గుండా వెళ్తున్నావా, సఫలం గుండా వెళ్తున్నావా, రోగం గుండా వెళ్తున్నావా, చేతబడి పీడిస్తుందా, కుటుంబంలో అశాంతి అసమాధానం ఉందా, సమాధానం లేదా, గొడవలు ఉన్నాయా, దేవుని చిత్తం కోసం చూస్తున్నావా, మంచి సంఘం కోసం చూస్తున్నావా, వాక్యం కోసం చూస్తున్నా అయితే రండి, కుటుంబాలుగా రండి. పరిశుద్ధాత్మ దేవుడు గొడవలు పెట్టుకుంటున్నారా? మీ ఇంట్లో శాపం ఉందా? మీ ఇంట్లో కష్టాలు ఉన్నాయా? మీ ఇంట్లో కన్నీళ్ళు ఉన్నాయా? మీ ఇంట్లో బాధలు ఉన్నాయా? మీ ఇంట్లో ఎవరైనా వేదన పడుతున్నారా? మీ ఇంట్లో శాపం ఉందా? నష్టాల పాలై ఉన్నారా? ఆర్థిక లావాదేవీలలో చితిమతం అయిపోతున్నారా? ఇంకా 10 లక్షలు అప్పు తీసుకొచ్చి నాకు ఇయ్యండి. ఇటు చెప్పేది అర్థమైందా? ఇంకోటి చూడండి, ఇక మామూలు ఉండదు ఈ టెస్ట్. మామూలు అంటే మామూలు ఉండదు. చూడండి, ఒకసారి వీడియో చూద్దాం. కాదా? ఏం చేస్తున్నావు బిడ్డ? ఒంట్లో ఏం చేస్తున్నావు? 9 సంవత్సరాల సంధి పని మీద రోకు లేదు. కొన్ని సంవత్సరాల నుండి రోకు లేదు. దెయ్యాలకి భలే స్లాంగ్. రోక ఇదేం పదం? దెయ్యాలకి ఈ స్లాంగ్ కూడా వస్తుందా? కొన్ని సంవత్సరాల నుండి పని మీద రోకు లేదు.
దయ్యానికి ఈ స్లాంగ్, ఈ భాష, ఆ? ఒకసారి మళ్ళీ వినాలనిపిస్తుంది ఒకసారి. ఒక్క నిమిషం స్టార్ట్. నేను ఇంచి కాదు కాదా? ఏం చేస్తున్నావు బిడ్డ? ఒంట్లో ఉండి ఏం చేస్తున్నావు? 9 సంవత్సరాల సంధి ఆ, పని మీద రోకు లేదు. ఆ. నడు కొన్ని సంవత్సరాల నుండి పని మీద రోక్ లేదు అట. ఏంది? దెయ్యానికి కూడా ఈ స్లాంగ్ వస్తుందా? దెయ్యానికి కూడా ఈ స్లాంగ్, ఈ భాష వస్తుందా? ఒక రోకు లేదని, పని మీద ధ్యాస లేకుండా, పని మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉంటుందని ఆ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ గా మాట్లాడే భాష కాదు ఇది. కొన్ని సంవత్సరాల నుండి పని మీద రోక్ లేదట. దెయ్యానికి రోక్ అనే పదం భలే వచ్చిందే. ఇది ఆమె సొంత స్లాంగ్ కాదా? ఆమె సొంత భాష కాదా? ఆమె సొంత మాటలు కాదా? ఎక్కడికి వెళ్ళొచ్చాయి ఈ మాటలు? వాళ్ళ ఊరోళ్ళని, వాళ్ళ ఇంటోళ్ళని, వాళ్ళ ఇంటి పక్కనోళ్ళని ఈ రోక్ అనే పదం ఇంతకుముందు ఎప్పుడైనా వాడిందా ఏమంటే ఖచ్చితంగా వాడింది అని చెప్తారు. కొన్ని సంవత్సరాల నుండి పని మీద రోకే లేదు అని ఈ రోకులు, గీకులు, బోకులు అనే మాటలు దయ్యాలు మాట్లాడతాయా? ఉంటాయా అసలు ఇలాంటివి? అది ఆమె ఒరిజినల్ స్లాంగ్. అది కొన్ని సంవత్సరాల నుండి, కొన్ని రోజుల నుండి ఆ పని మీద ధ్యాస లేదు అని చెప్తుందా? లేకపోతే కొన్ని సంవత్సరాల నుండి ఆ పని మీద రోకే లేదు అని చెప్తుందా దయ్యం? అది ఆమె స్లాంగే, ఆమె మాటే, ఆమె భాషే, ఆమె తీరు. అది ఇట్లాంటి వాళ్ళకి ఏం చెప్తామండి? గడ్డి పెట్టి బుద్ధి పెట్టి చెప్పాలి మనం. ఆమెదే మళ్ళీ వీడియో ఇంకోటి. రైట్. చేస్తావా? గర్వంతో ఉన్నాను. గర్వంతో ఉన్నావా? నువ్వు గర్వంతో ఉంటే మేము ఉగ్రతతో ఉన్నావు. ఉగ్రత ఏ ఉగ్రత వచ్చిందా నానించి నీకు? కాదా? ఇక సవాలా? బస్తీ మీద సవాలా? ఆ, యేసు క్రీస్తు నామంలో నువ్వే అంటావు, పోనని చెప్పిన నువ్వే, వామో నేను ఉండనంటావు నువ్వే. ఇక నువ్వు ఉండలేవు. నీ శక్తులన్నీ కూడా కాలిపోతున్నాయి. 100 రూపాయలు ఫాస్ట్ గా. ఒరే సుక్క వాంతి కూడా రాకపోయా? ఈడెక్కడి దొంగ ప్రవృత్తి ఇప్పుడు అర్థమైపోయింది ఈ వీడియోలో మీకు. మళ్ళొకసారి చూస్తారా? మళ్ళొక్కసారి చూడండి. పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ గమనించండి. నేను చెప్పేది మీరు ఆలోచించింది ఒకటే కావాలా. రైట్, వీడియో స్టార్ట్. చేస్తావా? గర్వంతో ఉన్నాను. గర్వంతో ఉన్నావా? నువ్వు గర్వంతో ఉంటే మేము ఉగ్రతతో ఉన్నావు. నీ నుంచి గానే నా నుంచి కాదా? కాదు. ఇక సవాలా? బస్తీ మీద సవాలా? ఆ, యేసు క్రీస్తు నామంలో నువ్వే అంటావు, పోనని చెప్పిన నువ్వే, వామో నేను ఉండనంటావు నువ్వే. ఇక నువ్వు ఉండలేవు. నీ శక్తులన్నీ కూడా కాలిపోతున్నాయి. 100 రూపాయలు ఫాస్ట్ గా. ఇక చూసిరుగా, మీరు తెలియకల్లో అయితే నేను చెప్పిన దానికి కరెక్ట్ మీకు మ్యాచ్ అవుతుంది. పాపం ఉపవాసం ఉన్నట్టుందేమో. 100 రూపాయల్లో దెయ్యాన్ని బయటికి వెళ్ళగొడతా అన్నాడు. మీరే విన్నారుగా, వాంతు రూపంలో దెయ్యాన్ని బయటికి వెళ్ళగొడతా అన్నాడు. పాపం ఏమేమో ఉపవాసం ఉండొచ్చింది అనుకుంటా, వాంతు అనేసరికి బ్యా అని గింతతో ఉమ్మి, ఏది పొడుబారిన నాలుకతో చిక్కబడిన ఉమ్మి ఆ డబ్బాలో పోసింది. వాంతుకు వచ్చిందా? కావాలని ఆమె చిక్కబడిన ఉమ్మి ఆమె నోట్లో నీళ్లు పోసుకోలేదు అనుకుంటా, ఉపవాసం ఉండొచ్చు బహుశా. చిక్కబడిన ఉమ్మిని ఫు అని ఎక్కడి నుండో లోన నుండి లాలాజలాన్ని లాగి ఆ తొట్లో ఊసింది. వాంతుకైతుంది, వాంతు రూపంలో వస్తుంది అన్నాడు. వాంతు రూపంలో దెయ్యం పోతుంది అన్నాడు. ఈ బోకర ప్రవక్త మరి వాంతులు కాలేదేంట్రా? వాంతు అంటే ఏంటో అర్థం తెలుసా? ఉమ్మి ఊయడం అని అంటే ఏంటో అర్థం తెలుసా? ఉమ్మి ఊయడానికి, వాంతు కావడానికి అసలు అర్థం ఏమన్నా తెలుసా నీకు? దేవుడు ఇంత క్లారిటీ లేకుండా నీతో ప్రవచింపజేస్తా ఉన్నాడా? దేవుడికి ఇంత క్లారిటీ లేదా? ఏంట్రా ఇది? ఏంట్రా ఇది? ప్రవక్త ఏం ప్రవక్తవరా నువ్వు? ఇంకొక వీడియో చూద్దాం, ఇది చాలా ఘోరం. ఇంకా వీడియో. మోచేతిలో ఉన్నటువంటి నొప్పి విడిచేసి వెళ్ళిపోతుంది.
యేసుక్రీస్తు నామములు. ఇప్పుడు దూత చెయ్యి పైకి లేపుతారు చూడండి. దూత చెయ్యి పైకి లేపండి చూడండి. ఏంజల్ చెయ్యి పైకి లేపండి చూడండి. ఏంజల్ చప్పలు కొట్టండి. దూత చెయ్యి పైకి లేపుతున్నాడు. లేపండి మొత్తం మొత్తం స్ట్రైట్ చేయండి. దూత మొత్తం సెట్ అవుతుంది యేసుక్రీస్తు నామములో. యేసు నామములో చూడండి. ఇప్పుడు మొత్తం సెట్ అయిపోయి లూజ్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి జాడించండి. ఇప్పుడు తగ్గిందమ్మా? తగ్గింది. ఇదివరకు ఏముండేదమ్మా? పట్టుకున్నట్టు ఉంటుండే. ఏది ఈ యొక్క ఇది జాయింట్స్ లో పట్టుకున్నట్టు ఉండేది. పట్టుకున్నట్టు ఉంటుండే. ఇప్పుడు ఫ్రీగా ఉంది. ఇప్పుడు ఫ్రీగా ఉంది. ఒకసారి కాళ్ళు ఎడమ చెయ్యి ఎడమ కాళ్ళు చెక్ చేసుకున్నామా? చెక్ చేసుకున్నా. ఇప్పుడు ఎట్లా ఉంది? స్పర్శ ఉందమ్మా? స్పర్శ మంచిగానే ఉంది. ఇప్పుడు మంచిగా ఉంది. ఎన్నాళ్ళ నుంచి మీకు స్పర్శ లేదమ్మా? ఒక 15-20 రోజుల నుంచి అట్లా. 15 రోజుల నుంచి మీకు స్పర్శ. ఇప్పుడు మీకు స్పర్శ ఉంది. ఇప్పుడు జాయింట్ పెయిన్ కూడా పోయింది. గట్టిగా చప్పలు కొట్టి బోలో యేసుక్రీస్తు మహారాజుకి. మీకు ఒక క్లారిటీ ఇస్తాయి. వీడు ఎంత దొంగో ఇప్పుడు మీరు చూసిన వీడియోలో బయటపడింది. మీరు నాలాగే తెలియకల్లో అయితే పాయింట్ టు పాయింట్ గమనిస్తే మళ్ళీ ఇటు సైడ్ ఎటు లెఫ్ట్ సైడ్ మీరు యూట్యూబ్ లో చూస్తున్నారు కాబట్టి లెఫ్ట్ సైడ్ ఇట్లా ఒక 3 సార్లు కొట్టండి. 3 పదులు 30 అంటే 30 సెకండ్లు వెనక్కి వెళ్ళిపోతే, లేకపోతే ఇంకొక ఎన్నిసార్లు కొడితే అన్ని 10 సెకండ్లు వెనక్కి వెళ్ళిపోతాయి. ఒకసారి మళ్ళీ చూడండి వీడియోని. వాడు ఎంత మోసం చేస్తున్నాడో చూడండి. మోచేతిలో ఉన్న నొప్పి మొత్తం విడిచి వెళ్ళిపోతుంది యేసుక్రీస్తు నామంలో అన్నాడా? మళ్ళీ ఒక్కసారి వెనక్కి చూడండి. ఇదే వీడియో అంటే ఇప్పుడు మనం పెట్టిన వీడియోని ఒక్క 50 సెకండ్లు వెనక్కి చూడండి. ఇట్లా లాగినా పోతుంది. మోచేతిలో ఉన్న నొప్పి మొత్తం విడిచి వెళ్ళిపోతుంది యేసుక్రీస్తు నామంలో. దేవదూత చేతిని అని అన్నాడా? దేవదూత చేతిని పైకి లేపుతోంది అని అన్నాడు. ఇట్లున్న చేతిని దేవదూత చేతిని నేను నా మాటలతో చెప్పట్లేదు. ఇప్పుడు మీరు చూసిన వాడు మాట్లాడిన వీడియో ఏదైతే ఉందో అందులో ఉంది ఇది. అందులో వాడు ఏమంటున్నాడంటే మోచేతి నొప్పి యేసుక్రీస్తు ఆ నొప్పిని మోచేతిలో ఉన్న నొప్పి మొత్తం విడిచి వెళ్ళిపోతోంది యేసుక్రీస్తు నామంలో అని దూత చేతిని పైకి లేపుతుంది చెయ్యిని అని మళ్ళీ ఏమంటున్నాడు వాడు పైకి లేపుతోంది చెయ్యి పైకి అని ఎమ్మటే చేతిని పైకి లేపండి అని అరుస్తా ఉన్నాడు. నేను అబద్ధం చెప్పట్లేదు. వీడియోని 1కి 10 సార్లు వెళ్ళి వెనక్కి చూడండి. చేతిని దూత పైకి లేపుతుంది అని ఒకసారి అని చేతిని పైకి లేపండి అని అరుస్తా ఉన్నాడు. అన్నాడా? చేతిని పైకి లేపండి అన్నాడు. ఈ వీడియోని ఒకసారి వెనక్కి తిరిగి చూడండి మీరు, ఖచ్చితంగా అదే ఉంటుంది. చేతిని పైకి లేపండి అని డైరెక్ట్ గా ఆ మహిళకు వాడు చెప్పి గైడ్ చేస్తున్నాడు. దూత చేతిని పైకి మొత్తం లేపుతున్నాడు అన్నాడు. ఆ పైకి లేపుతున్నప్పుడు ఏమన్నాడు? పైకి లేపండి, దూత చేతిని పైకి లేపుతుంది అని అన్నాడు. మళ్ళీ ఆమెతో డైరెక్ట్ ఏం చెప్తుందంటే చేతిని పైకి లేపండి అన్నప్పుడు ఆమె చేతిని మొత్తం పైకి లేపింది. దూత చేతిని మొత్తం పైకి లేపింది. హల్లెలూయా. ఇప్పుడు నొప్పి ఉందో లేదో చూసుకో అని చెప్పాడు. వాడు చెబుతుంటే ఆ చేసే ఆవిడ కూడా కమల్ హాసన్ అంటే హీరో, మహానటుడైన కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ ఉంది, ఆమె కూడా మహానటి. కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ యాక్షన్ చేసినట్టు ఆమె, కమల్ హాసన్ లాగా వీడు, ఇద్దరూ కలిసి కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ లాగా యాక్షన్ చేశారు. మీలాంటి భక్తులు వానిలాంటి మీరు సపోర్ట్ చేసినంత కాలం ఈ క్రైస్తవ్యం ఇలాగే నాశనం అయిపోతుంది. నేను నా నోటి మాటలతో చెప్పట్లేను, మీకు వీడియో చూపిస్తూ చెబుతున్నాను. ఒకసారి వీడియోని, వాడు మాట్లాడిన వీడియోని కొద్దిగా వెనక్కి జరుపుకొని 1కి 10 సార్లు వినండి. వాడేమన్నా శత్రువు కాదు, వాడేమన్నా మిత్రుడు కాదు, అసలు వాడు ఎక్కడుంటాడో కూడా తెలియదు. నేను యూట్యూబ్ లో చూస్తా ఉంటే ఈ గారడు మాటలు విని ఇది నిజమా అబద్ధం అని
భూతద్దం పెట్టి పరీక్షించి చూస్తే వానిలో ఇగో ఈ ఎంట్రుకలు ఉన్నాయో అన్ని తప్పులు కనిపించాయి. వాడు మోసగాడు, వాడు దొంగ ప్రవక్త అని నాకు క్లియర్ గా అర్థమైపోయింది. ఇంకో మహిళ చూద్దాం వీడియో. చూడండి ఆ దెయ్యం ఎలా నోటు తెచ్చిందో చూడండి. ఎలా అరుస్తూ బయటకు వచ్చేస్తుందో చూడండి. నరాలు బిగబట్టింది. వీపులంతా నొప్పి, జాబ్ చేయనిస్తలేదు. జాబ్ చేయనిస్తే ఊపిరితిత్తులో ప్రాబ్లం ఉందని చెప్పారు. మొత్తం పిండి బొమ్మ లెక్క అయిపోతున్నా. ఆ మహిళ మనిషిని పట్టుకొని ఈమె దెయ్యం అన్నాడా? వీడియో మళ్ళీ వెనక్కి వచ్చి చూడండి. ఆ మహిళని పట్టుకొని ఈమె దెయ్యం అన్నాడు. ఆమెకు పట్టింది దెయ్యం కూడా లేదు. ఒకవేళ వీడి భాషలో వాళ్ళకట్లా చెయ్యాలి అని చెప్తున్నాడు. ఒక మహిళను పట్టుకొని ఈమె దెయ్యం అన్నాడు. అసలు ఆమెకు కూడా ఎట్లా సిగ్గు బుద్ధి లేకుండా ఇట్లా నోరు తెరిచి, అంటే వీడికి గిరాకీ లేదు. గిరాకీ ఇవ్వడానికి బిజినెస్ చేయడానికి వీళ్ళు కూడా వాడికి అతిగా సహకరిస్తున్నాడు. నోరెంత తెరిచిందో చూసారా? నోరెంత ఎల్లబెట్టిందో చూసారా? ఆ నోట్లో కొంచెం తేజాకారం తీసుకొచ్చి చల్లితే బగబగా మండి నోరు మూసేది. నోరు ఎలా తెరుస్తుందండి? పాస్టర్ ముందు వేసలేయడానికి అయ్యని ఈ వచ్చిన భక్తులకి గాని, ఆ చేసే ప్రవక్త అని చెప్పుకునే దొంగ ప్రవక్తకు గాని దేవుడి పట్ల ఏమాత్రం భయం లేదండి. తమకు అనుకూలమైన బోధకుల్ని ఏర్పాటు చేసుకుంటారని తిమోతి గ్రంథంలో రాయబడింది. తిమోతిలో ఏం రాయబడిందంటే, తమకు అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకుంటారు ఇట్లాంటి భక్తులు అని ఉంది. అర్థమైందా? దొంగ బోధకులు తయారయ్యారు, దొంగ ప్రవక్తలు తయారయ్యారు, దొంగ సంఘ సభ్యులు కూడా ఇలా తయారయ్యారు. ఇంత దారుణానికి తయారయ్యారు. చూద్దాం ఇంకొక వీడియో. ఒంట్లో ఉండి ఏం చేస్తున్నావు? పీడిస్తున్నా. ఎలా పీడిస్తున్నావు? పండుకుంటే కలలు వస్తా. ఇది కర్ణాటక పిశాచంట. విన్నారా? ఇదెంత దొంగ? నేను ఏది ఉంటేనే చెప్పను. మళ్ళా వీడియో ఒక 10 సెకండ్లు వెనక్కి నొక్కి చూసుకోండి, లేకపోతే కొద్దిగా వెనక్కి జరిపి చూసుకోండి. పడుకుంటే కలలో వస్తా అని చెబుతుందట ఆ దెయ్యం. అది దెయ్యం కాదు, ఏది కాదు. ఆమె యాక్షన్ చేస్తుంది. వాడు ఇంకా కమలాసన్ కంటే యాక్షన్ మరో శృతి హాసనం. పడుకుంటే నేను కలల్లో వస్తా అని ఆమంటే వాడేమంటున్నాడు? ఇది కర్ణాటక పిచాచి అంటాను. ఆమె ఏమన్నది? నేను కలల్లో వస్తా, ఆమెకు దెయ్యం ఎవరికైతే పట్టానో ఆమెకి కలల్లో వస్తా అంటే వాడేమంటున్నాడు? ఓ ఈమె కర్ణాటక పిచాచి అట అని అప్పుడే మాయమాటలు చెప్తా ఉన్నాడు. మాయల మరాఠీ. వాడు ప్రవక్త కాదు, వాడు పాస్టర్ కాదు, వాడు దొంగ కాదు, వాడు క్రైస్తవుడు కూడా కాదు, వాడు పాస్టర్ కాదు, వాడు ప్రవక్త కాదు, వాడు దొంగ, వాడు క్రైస్తవుడు కూడా కాదు. ఆమె ఏం చెప్తుంది మళ్ళొకసారి వింటారా? ఒంట్లో ఉండి ఏం చేస్తున్నావు? పీడిస్తున్నావు. ఎలా పీడిస్తున్నావు? పండుకుంటే కలలు వస్తా. ఇది కర్ణాటక పిశాచంట. పడుకుంటే కలలో వస్తుంది అన్నది. వాడేమన్నాడు? ఇది కర్ణాటక పిచాచి అట. కర్ణాటక పిశాచి. నేను కళల్లో వస్తా అని చెప్తాను, కర్ణాటక పిచాచి అని చెప్పుడు ఏంద్ర బోకరాడా? ఇంకొక వీడియో. మీ కుటుంబాన్ని నేను చూస్తున్నాం. నాకు మీ కుటుంబం చుట్టూ ఒక చేతబడి దురాత్మ, పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు. ఈ కుటుంబం చుట్టూ ఒక చేతబడి మంత్ర దురాత్మ సంచారం చేయడం చూస్తున్నాను. అది సంచారం చేయడం చూస్తున్నాను. ఈ బోకరం మాటలు చెప్పే నేను బతుకుతాను, డబ్బులు కూడేసుకుంటాను, ఆస్తులు సంపాదించుకుంటాను. నాకు దేవుడు భయం కానీ దెయ్యం భయం కానీ లేదు. వీళ్ళు దెయ్యాలు నిజంగా పెట్టొచ్చినా ఉట్టిగా పెట్టొచ్చినా నేను దెయ్యాలను నిలగొడతానని చెప్తాను. అది మాయ మాటలు. దేవుడు భయం అయితే నాకు అసలే లేదు, దేవుడి మీద అసలు నమ్మకం లేదు అని చెప్తా ఉన్నాడు బోకరోడు. ఇక ఇంకొక వీడియో చూపిస్తాను నేను. ఎవడైనా పాస్టర్ అనేటోడు పెళ్లి రోజు అయితే ఎవడు చేసుకోడు నాకు తెలిసి. ఒకవేళ కొంచెం చేసుకోవాలనిపించింది అనుకో ఏం చేస్తాడండి? ఒక కేక్ తీసుకొచ్చి ఇంట్లో ప్రేయర్ పెట్టుకొని 10 మందిని పిలిపించి ఈరోజు మా పెళ్లి రోజు అని ఏం చేస్తారండి? కేక్ తీసుకొచ్చి కొద్దిగా కేక్ పెట్టి 4 వస్తే కొద్దిగా అన్నం పెట్టి పంపిస్తారు. కేక్ కోసుకోవడం వరకు ఓకే. మరి ఈ మితిమీరిన ఏం చేస్తున్నారో ఒకసారి చూడండి ఇద్దరు కలిసి.
ఎవడని నిన్ను ప్రవక్త అంటాడా? ఆమె పాస్టర్ అమ్మంటారా? పాస్టర్ మీద అన్యుల వలె, లోక సంబంధుల వలె ఎగిరెగిరి గంతులు వేస్తే ఎలా కొత్త చేసుకుంటారా? ఇల్లు పెళ్లి పాపం యవనంలో ఉన్నారులే, కొత్తగా ప్రేమ జంట కాబట్టి ఈ రోజు అలా చేసుకుంటున్నారులే, చేసుకోనీలే అని మనం అనుకోవడానికి ఇదేమన్నా కొత్త పెళ్లి జంట? ఇదేమన్నా కొత్త పెళ్లి జంట? పెళ్లి రోజు అసలు ఏమైనా ఉందా ఆమెకి? బుద్ధి ఉందా ఆమెకి? ఏమైనా ఎగిరెగిరి ఆయన మీద దండలేస్తా ఉంది. ఇదేమన్నా అన్యుల సంప్రదాయమా? అన్యుల సంప్రదాయం ప్రకారం ఒక బిందెలో ఉంగరాలు వేసి ఇద్దరిని సరదాగా కలబడబెడతారు, లోన ఎవరు తొందరగా తీస్తారా అని. అక్షింతలు ఎవరెవరు త్వరగా చేసుకుంటారా అని అదొక సరదాగా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటారు. చిన్న స్వీట్ కేక్ తీసుకొని వచ్చి క్రైస్తవులుగా మనం కేక్ కట్ చేసి ఆ ఫోటోలు కూడా కొంతమంది పబ్లిక్ లో పోస్ట్ చేయడం ఇష్టం ఉండదు. నలుగురికి భోజనాలు పెట్టి దేవుడు మా దాంపత్య జీవితాన్ని ఇంతవరకు దీవించి ఆశీర్వదించినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పి కొద్దిగా కేకు ముక్కలు పెట్టి 4 ముద్దలు బోయబెట్టి పంపిస్తారు, ప్రార్థన చేయించుకొని ప్రార్థన చేసి. ఇదేందండి? ఎగబడి అన్యుల్లాగా లోక సంబంధుల్లాగా ఒక ప్రవక్త అని చెప్పుకుని బ్రోకరోడు ఆయన భార్య ఎగిరెగిరి దండలు వేసుకుంటా ఉన్నారు. ఏంటిది? ఏనండి, ఇంకొక వీడియో ఉంది, చూద్దాం. చూడండి ఈ స్త్రీ చూడండి ఎలా ఏడుస్తుందో చూడండి. ఎలా ఏడుస్తుంది? ఏడ్చేలాగే ఏడుస్తుంది. అందరు ఏడ్చినట్టే ఏడుస్తోందిగా. కొత్తగా ఏడుస్తుందా? కొత్త కథలు, కొత్త కవిత్వాలు రాసి ఇట్లా వచ్చిన వాళ్ళని అందరినీ మాయమాటలు చెప్పి ఇట్లా ఏడిపిస్తా ఉంటారు. వాళ్ళ దగ్గర పోవడానికి వీళ్ళకేమో సిగ్గుండాలిగా, సిగ్గుండాలిగా. వీళ్ళేదో ఆపదలో ఉంటారు, వీళ్ళేదో అవసరతలలో ఉంటారు, దాన్ని సొమ్ము చేసుకుంటా ఉన్నాడు వాడు. వీళ్ళ అవసరాన్ని సొమ్ము చేసుకుంటా ఉన్నాడు వాడు. ఎలా ఏడుస్తుందో చూడండి అంటా ఉన్నాడు వాడు. ఎలా ఏడుస్తోంది? అందరూ అలాగే ఏడుస్తారు, కొత్తగా ఏడుస్తుందా? ఎందుకరానికి బోకర మటలు, బ్రోకర్ నాయల. లాస్ట్ వీడియో ఏమో చూడండి. ఇక ఏమో లాంటి వాళ్ళు ఉన్నంత కాలం ఈయన లాంటి వాళ్ళు పొట్ట గొడుగులాగా పుట్టుకుంటూనే వస్తారు, నాలాంటి వాడు అట్లాంటి వాళ్ళని నరుక్కుంటూ వస్తానే ఉంటాడు. వీడియో చూద్దాం. ప్రైజ్ లార్డ్ ప్రాఫిట్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ ప్రాఫిట్. అబ్బో 2 months నుంచి భయంకరంగా మోకాళ్ళ నొప్పులతో సఫర్ అయ్యేదాన్ని. 2 months నుంచి డాక్టర్ దగ్గర పోతాయండి. ప్రాఫిట్ గారు అసలు ఇప్పుడు పెయినే లేదు. పెయినే లేదు. ఉండదు, లేదు. ఇందాక ఆరాధన డెలివరీ చేసినప్పుడు ఏం జరిగిందమ్మా? చెప్పండి, నోట్లో మైక్ పెట్టుకుని చెప్పు. కాళ్ళలాగా అట్లా టచ్ చేసినప్పుడు నాకు చెక్ చేసుకుంటే ఏం పెయిన్ లేదు. చెక్ చేసుకుంటే నొప్పి లేదు. ఎన్ని నెలల నుంచి ఉందమ్మా ఈ నొప్పి? చాలా కాలం నుంచి ఉంది, కానీ 2 years నుంచి బాగా సివియర్ గా, 2 years నుంచి చాలా సివియర్ గా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. అయితే ఈ మీటింగ్ లో డెలివరీస్ చేసినప్పుడు దూతలు తిరుగుతున్నారని చెప్పాను. ఆ టైంలో దూతలు ఏదో వేడి గాలి వచ్చి టచ్ చేసి అనిపించింది. మీరు ఇలా కాలు జాడించి చెక్ చేసుకున్నారమ్మా? చెక్ చేసుకుంటే మీకు ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఏమీ లేవు. వావ్, గట్టిగా చప్పళ్ళు కొట్టి అద్భుతాలు జరుగుతున్నాయి విజయవాడ మీటింగ్ లో. అద్భుతాలు జరుగుతున్నాయి. దేవదూతలు ఆయన దగ్గరకు దేవదూతలు తిరుగుతున్నాయట. ఆయన దగ్గర ఏం తిరుగుతున్నాయి? అబద్ధం ఏం చెప్పట్లేదు, మళ్ళీ వెనక్కి చూడండి. ఆయన దగ్గర దేవదూతలు తిరుగుతున్నాయట. ఇందాక లేదో కాలు జారినట్టు కనిపించిందట, అప్పుడే ఆమెకు తగ్గిపోయిందట. దేవదూతలు ఉన్నాడు ఆయన దగ్గర. అరే బాబు, చాలా మంది పేషెంట్ ఉన్నారురా, మా దగ్గర కూడా ఒక 4-5 దేవదూతలను పంపి, పనిలో పని. ఇక మేము కూడా నీలాగా ప్రవక్తలు అయిపోతాం. నీలాంటి ఇట్లాంటి మానసిక రోగులు ఉన్నంత కాలం, ఇట్లాంటి పెచ్చోళ్ళు ఉన్నంత కాలం, ఇట్లాంటి వాళ్ళు వాడిని ప్రోత్సహించినంత కాలం, ఏదో ఒక మైండ్ కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఏదో సమస్యలు, మానసిక సమస్యలు, భార్య భర్తల మధ్య వివాదాలు, ఏదో ఒక రకమైన సమస్యతోటి ఇట్లాంటి సమస్యలు ఉన్నోళ్ళు పోతే, ఇట్లాంటి అబద్ధపు ప్రవక్తలు, ఇటువంటి అబద్ధపు పాస్టర్లు సొమ్ము చేసుకోవడం కోసం యూట్యూబుల్లో పెట్టి అనేక మంది జనాలను అక్కడికి రప్పించుకొని వాళ్ళ మానసిక స్థితిని దిగజార్చి
ఎవడు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ ఆలోచించకుండా వాళ్ళని ఆ ట్రాక్ లోకి, ఆ మత్తులోకి తీసుకుని వెళ్తా ఉన్నారు. ఎంత దారుణం అండి. మనమే చూసాం. వీడియో మీకు ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి మీ జీవితంలో ఎన్నో గంటలు, ఎన్నో రోజులు, ఎన్నో సంవత్సరాలు వృధా చేశారు. మళ్ళీ వెళ్ళి డబుల్ టైం చూడండి, త్రిబుల్ టైం చూడండి. నేను ఆయన తప్పు మాట్లాడానా, వాడు ఎన్ని బ్రోకర్ మాటలు, ఎన్ని అబద్ధాలు చెప్పాడో, వాడు మాట్లాడేటప్పుడు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ ఆలోచించండి. ఇట్లాంటి దొంగ ప్రవక్తలు, దొంగ బోధకులు ఉన్నంత కాలం ఈ దేశం గాని, ఈ ప్రపంచం గాని మారదు. అట్లాంటి వాళ్ళని మనమే ఖండించాలి, మనమే బుద్ధి చెప్పాలి. ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి చాలా మంది క్రైస్తవులు వెళ్ళాలి. వాడు ఇట్లాంటి ఆపే వరకు మనం అక్కడ ఉద్యమం చేయాలి. అప్పుడే నిజమైన క్రైస్తవ్యం భూమి మీద నిలబడుతోంది. అప్పుడే అన్యులు ఎవరు రీల్స్ చేయరు. నవ్వుల పాలు కాదు క్రైస్తవ్యం. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో వాళ్ళు రీల్స్ చేసి మనని అవహేళన చేస్తా ఉన్నారంటే ఇట్లాంటి వాళ్ళు ఉండడం వల్లనే. దయచేసి అందరూ ఆలోచిస్తారని, మరి ఇట్లాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టడానికి మీరందరూ నాతో పాటు సహకరిస్తారని కోరుకుంటూ, నేను మీ ఆదర్ల రవి. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.